జై శ్రీమన్నారాయణ. మనకి ఫిబ్రవరి 26వ తారీఖు 2020 సంవత్సరం మనకి ఈ రోజున మహాశివరాత్రి. ప్రతి నెల వచ్చేటువంటి మహాశివరాత్రి, అలానే ఈ రోజున మహాశివరాత్రి. ఆ శివ భగవానుడి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మనకి ఈ మాస శివరాత్రి ప్రత్యేకత, ఆ రోజు పూజా విధానం, ఎలా ఏం చేస్తే బాగుంటుంది, ఈ ద్వాదశ రాశుల వారు ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. అయితే మనకి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం 26వ తారీఖు మాస శివరాత్రి అనేది చాలా గొప్ప విషయం ఆ రోజు రావడం. అయితే మనకి జాగారం చేయాలనుకున్న వారు కూడా 26వ తారీఖే చేసుకోవాలి. 26వ తారీఖు జాగారం చేయాలి. 26వ తారీఖు మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు జాగారం, ఒక్క పొద్దులు ఉండేవారు ఒక్క పొద్దులు ఉండొచ్చు. ఆ రోజు కనుక ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా చాలా మారిపోయింది. కానీ ఒకప్పుడైతే మేము విన్నది, అంటే మేము చూసేదానికి కూడా మారిపోయింది. మేము విన్నదైతే జాగారం అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఆ శివ భగవానుడు తాండవిస్తాడనమాట. సాయం సంధి వేళ నుంచి ఉదయించేందు వరకు కూడా తాండవిస్తాడు. ఎలా తాండవిస్తాడంటే నవగ్రహాలన్నీ కూడా ఆయన పాదాల చెంత తిరుగుతూ ఉంటే, ఆయన పాదాల చెంత ఉంటాయి అన్నమాట. నవగ్రహాలన్నీ కూడా ఆయన పాదాల వద్ద ఆయన నాట్యం చూసేందుకు వస్తాయి. ఆ నాట్యం చేసేందుకు పాదాల వద్దన నవగ్రహాలన్నీ కూడా ఎవరైతే ద్వాదశ వాసుల మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఆ నవగ్రహాలు ఏవైతే వాటి యొక్క అశుభ దృష్టి శుభ దృష్టి అన్నీ కూడా మలుసుకునడానికి ఆ పాదాల వద్ద అందరూ నవగ్రహాలన్నీ కూడా శక్తియుక్తులయ్యేసి శాంతి స్వరూపులయ్యేసి ఆ నవగ్రహాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయన్నమాట. ఇతనికి వీళ్ళకి చెడు చేయాలి, వీళ్ళకి మంచి చేయాలి, నాకున్నటువంటి శక్తితో వీళ్ళని చూడు ఏం చేస్తానో అనేటువంటి అన్నీ తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటాయి. కాబట్టి ఆ శివ భగవానుడితో పాటు మనం కూడా ఆ నాట్యము చూసినా, ఆ శివపురాణం విన్నా, ఆ శివపురాణం తరించినా, మనం భజన బృందంలో మునిగిపోయినా, అలానే మనకి ఆ పార్వతీదేవి కళ్యాణం ఆచరించిన, ఆ పార్వతీదేవి యొక్క కళ్యాణం మనం చూసినా, తరించినా, విన్నా, ఆ శివపురాణం విన్నా, ఆ పార్వతీదేవి పురాణం విన్నా కూడా మనకి ఆ రోజున కలిగేటువంటి పుణ్యము అంతా ఇంత అని కాదు, ఎన్నో లక్షల తరాల పాటు ఉంటుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం చేస్తాం కదండి అనుకోవచ్చు, మనం ప్రతిరోజు తింటాం కదండి అనొచ్చు కదా. అలానే ఎన్ని రోజులు చేసినా కూడా ఆ దేవునికే చేస్తాం. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ప్రతిరోజు శివరాత్రి రాదు. కాబట్టి సంవత్సరంలో ఒక రోజు వచ్చేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున రుద్రతాండవం వేసి శివుడు రుద్రుడేసి నాట్యమాడతాడు. కాబట్టి ఆ రోజును గనక మీరు నాట్యము నేర్చుకున్న వాళ్ళు, నాట్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆ రోజు కనుక మీరు ఫాస్టింగ్ ఉండేసి, ఫాస్టింగ్ అంటే ఉండవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కాకుండా మీరు ఉండాలనుకుంటే ఉండండి. ఆ రోజున ఉదయము సాయంత్రము స్నానం ఆచరించేసి ఒక అఖండ దీపం 24 గంటలు ఉండేటువంటి అఖండ దీపం ఒకటి కనుక మీరు వెలిగించేసి, ఆ అఖండ దీపం వెలిగినంత వరకు కూడా ఆ రోజు నిద్రాహారాలు మానవేయాలి. ఆ శివ భగవానుడు మనందరి కోసం భూగోళమే కాకుండా 7 లోకాలు కూడా పరిపాలించేటువంటి రాజాతి రాజు. కాబట్టి ఆ శివ భగవానుడి కోసం మనం అందరూ కూడా ఎదురు చూస్తుంటాం. కాబట్టి ఆ శివ భగవానుడితో పాటు మనం కూడా ఆ నాట్యాన్ని స్వీకరించడం ద్వారా, తరించడం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా పోతాయి. కాబట్టి ఆ రోజున మీరు జాగారం ఉండండి. జాగారం ఉంటూ అంటే సినిమాలకో పబ్బులకో వెళ్ళేసి డ్రింకులు చేసుకొని మీరు ఏదో చేయడం ద్వారా కాదు. ఆ శివ భగవాని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండేందుకు ఆ శివ భగవాని యొక్క భజనలో కావచ్చు, నామంలో కావచ్చు, అర్చనలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు మీరు చేసినట్లయితే కనుక మంచి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఆ మేర చేయండి. అయితే ఆ శివ భగవాని యొక్క ఆలయాలకి దర్శనం చేసుకున్నా, ఆ శివ భగవాని యొక్క అభిషేకం చేసినా, అర్చన చేసినా, అలానే మీకు ప్రదక్షిణ చేసినా, నమస్కారం చేసినా, 2 చెమ్ములు ఎండి చెమ్ములతో లేదా రావి చెమ్ములతో, పంచలోకాల చెమ్ములతో 2 గ్లాసులు కానీ చెమ్ములు కానీ నీరు ఆజ్ఞించినా కూడా ఆ శివ భగవానుడి యొక్క ఆ ఒక బోలాశంకరుని యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. దీంట్లో కులము మతము భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ శివ భగవానుని దర్శనం చేసుకోవచ్చు. ఆ శివ భగవానునికి కృపా కటాక్షాలకు పార్తులు కావచ్చు. అలానే ఆ శివరాత్రి రోజు కనుక ప్రతి ఒక్కరూ
పిండి వంటలు బియ్యంతో చేసినవి, మినుములతో చేసినవి, అలానే నవధాన్యాలు అన్నిటితో చేసినటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారు లేదా ఊర్లో చుట్టాలు అలానే శ్రేయోభిలాషులు ఉన్న వాళ్ళకి అందరినీ పిలుచుకొని కనుక మీరు పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి స్థితిగతులు మారతాయి. మీకున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ పూర్వీకుల శాపం కూడా మీకు పోలుతుంది. కాబట్టి ఆ మేర పిండి వంటలు అందరికీ పంచి పెడితే కూడా మీకు అదృష్టం వస్తుంది. అలానే వడలు, మినుము వడలు కావచ్చు, అలానే గోధుమలతో చేసినటువంటి పిండి వంటలు కావచ్చు, ఇవన్నీ కూడా నవగ్రహాలకి శాంతి పలికితే కూడా ఈ నవగ్రహాల శాంతి ప్రతివారం మీరు చేసుకునే పని లేదు. శివరాత్రి రోజు ఒక్కరోజుగా శివునికి ఆ శివ భగవానుడికి మీరు పూజించగలిగితే ఆ నవగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ నవగ్రహాల అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేటువంటి అదృష్టం ఈ శివరాత్రి రోజు చేసేటువంటి పూజ వల్ల వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ శివారాధన చేసుకుంటే మరీ మంచిది. ఓం నమ శివాయ అనే ఒక నామాన్ని కనుక మీరందరూ కూడా 1111 సార్లు మీరు నామం చేసినట్లయితే కనుక, లేదు ఒక నామమాల తీసుకొని మీరు జపం చేసినట్లయితే కనుక చాలా మంచి జరుగుతుంది. ఆ రోజున ఆ రేత్రంతా కూడా శివనామంతో మోరమోగుతుంటే కనుక మీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి, ఆర్థిక స్థితిగతులు మైండ్ పరంగా, మనసు పరంగా, ఆరోగ్యపరంగా, పెళ్లిళ్ళ పరంగా, ఆర్థిక పరంగా కూడా అన్ని రకాలుగా రుమ్మతులు తొలగిపోయేదానికి ఆ శివ భగవానుడు ఉంటాడు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు సమీప దూరంలో ఎక్కడైనా దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక, మీకు విదేశాలకు కానివ్వండి, అలానే చదువుకు సంబంధించి జాబుకు సంబంధించి ఏమైనా ఉంటే కనుక మీకు ఆ దక్షిణామూర్తి ఆలయం దగ్గరలో ఉంటే చూడండి. లేదా రుద్రాభిషేకం అని ఉంటుంది. ఈ రుద్రుని అభిషేకం అంటే పుట్టమును తీసుకొచ్చి మనం శివలింగం చేసుకొని కనుక ఆ శివలింగం మీద పంచామృత అభిషేకం ఆచరించినా లేదా పన్నీరుతో అభిషేకం ఆచరించినా కూడా మాకి రుద్రాభిషేకం అంటారు. చమక నమ్మకం కానీ విన్నా కూడా మీకు చమక నమ్మకం అలానే రుద్రుని అభిషేకం ఇవన్నీ కూడా ఆ ఒక శివరాత్రి రోజున కనుక మీరు చేసినట్లయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా పంట పొలాలు వేసేవారు ఉంటే కనుక ఆ శివునికి అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని మీ పంట పొలాల్లో చల్లినట్లయితే కనుక ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు పంటలు బాగుండేలా ఉంటుంది. నరదిష్టి ప్రభావం, పురుగు ప్రభావం కూడా ఆ పంట మీద చెగులు ఉండడం కూడా జరగదు. కాబట్టి మీకు ఆ పంట ప్రభావం కూడా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టాలనుకునే వారు కనుక ఆ ఇంటి స్థలం ప్రాంగణంలో ఆ శివుని మీద అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ అభిషేకం నీరు తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో మీరు చల్లినట్టయితే ఆ స్థలంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే నరదిష్టి ప్రవాహం ఉన్నా, దెయ్యాలు భూతాలు పట్టి ఉన్నా, గాలి చోకినా, బ్లాక్ మ్యాజిక్ ఉన్నా, మందు పెట్టినా, ఇలా ఒకళ్ళు దృష్టిలోకి వెళ్ళిపోయినా, మీ మాట వినకున్నా, వీళ్ళందరూ కూడా ఆ శివారాధనలో పాల్గొనడం వల్ల, ఆ శివారాధన అర్చన చేయడం వల్ల, ఆ శివరుద్రుని ఒక అభిషేకం చేయడం వల్ల మీ అందరికీ కూడా అలాంటి రుమ్మతులు ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ రోజున కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా హోంగుండం అని దాలుస్తారు. హోంగుండం అంటే నిప్పులు వేసేసి దాంట్లో నడిచేటువంటి ఆరాజు అలానే అలా నడిచేటువంటి ఇంటి సాయ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర హోంగుండం దాల్చేసి దానిలో మీరు పాదాలు చెంత నడచడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా మాత్రమే ఉంటుంది. ఎవరైనా దానం చేయాలనుకుంటే కనుక మీ పెద్దల శాపాలన్నీ పోయేదానికి ఆ ఒక శివరాత్రి రోజున మీరు కనుక ఆవు దూడ దానం అనేది ఉంటుంది. మీరు చేయగలిగితే చాలా మంచి జరుగుతుంది. ఆవు దూడ దానం మీకు పిల్లలు పుట్టేందుకు, ఇల్లు వాకిలి అలానే మీకు వాహనం శోభ కూడా దొరికేదానికి, ఆర్థిక స్థితిలో కూడా మీకు ఉండేందుకు మనకి ఆవు దూడ దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది. అలానే మీకు గుర్ర దానం కానీ ఏనుగు దానం కానీ చేశారంటే, గుర్రము ఏనుగు దానం చేశారంటే రాజ్యాధికారం శివరాత్రి రోజు కనుక మీరు ఈ దానం చేసిన ద్వారా రాజ్యాధికారం, పాలిటిక్స్లో ఎవరైనా ఎదగాలనుకుంటే, పాలిటిక్స్లో మీరు రాణించాలనుకుంటే కూడా మీరు గుర్రము ఏనుగు దానం అని ఉంటుంది. అంటే మీరు అడవికి వెళ్ళి తీసుకురాని అవసరం లేదు. బ్రాహ్మణోత్తముని దగ్గరికి వెళ్ళేసి నేను ఈ దానం అశ్వదానం చేయాలి, అలానే ఈ యొక్క ఏనుగు దానం చేయాలంటే వారు మంత్రోచ్చారణతో మీ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొని వాటిని బొమ్మల రూపంగాను డబ్బు రూపంగాను తీసుకొని దానం అనేది చదివి చేస్తారు. అలానే దానం చేసినట్టయితే రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా వస్తుంది. మీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి. ఆ రోజున కుక్కలకి కనుక మీరు నల్ల కుక్కలుంటే నల్లవి, ఎర్ర కుక్కలుంటే ఎర్రవి, ఆ రోజు కనుక ప్రతి ఒక్కరూ
కోర్టు కేసుల్లో భార్యాభర్తల మధ్య ఎడబాటు, అలానే విడాకులకు వెళ్ళాలనుకున్న వారు, వెళ్ళకూడదనే ఒక సంకల్పం ఉన్నవారు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, పిల్లలు పుట్టాలి, ఆర్థిక స్థితిగతులు, అలానే దూరంగా ఉన్నటువంటి బంధువులు దగ్గర అవ్వాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో గోధుమ రొట్టెల మీద బెల్లంతో రాచి ఏదైతే అవసరమో కోరిక ఉందో ఆ కోరిక బెల్లము రసంతో మీరు ఆ గోధుమ రొట్టెల మీద ఉప్పు వేయకుండా చేసినటువంటి గోధుమ రొట్టె మీద రాసేసి అవి ఆవుకు కానీ కుక్కలకు కానీ తినిపించినట్టయితే కనుక అవన్నీ కూడా మీకు సానుకూలంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ శివరాత్రి రోజున అన్ని రకాలు ఉన్నాయి. మనం అందరం కూడా బ్రతికి బాగుండేందుకు, ఎలాంటి విపత్తులు, ఎలాంటి వైరస్లు మన జోలు ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఈ పూజలు చేయడం ద్వారా, ఈ దానం చేయడం ద్వారా మంచి సానుకూలంగా ఉంటుంది. ఎవరికైనా మీకు క్షయోభిలాషి ఉంటే రుద్రాక్ష దానం చేయండి, మంచి జరుగుతుంది. పంచముఖ, గౌరీశంకర, ఏకముఖ, అలానే ఇలాంటి రుద్రాక్షలు దానం చేయడం ద్వారా మీకు మంచి జరుగుతూ ఉంది. అలానే తులసి మాలలు దానం చేయండి. అలానే మీరు ఏదైతే స్ఫటికలింగం మీద అభిషేకం, మరకతలింగం మీద అభిషేకం, వాయులింగం మీద అభిషేకం, మీకు రుద్రాభిషేకం, ఇవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి క్రియలు. కాబట్టి అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన సమర్పించండి. ఆ రోజున మీకు ఏదైతే ఉందో మీ యొక్క మాంగళ్య బలం నిలబడుతుంది, కలకాలం చల్లగా బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఈ యొక్క శివరాత్రి మాస శివరాత్రి కాదు, మహాశివరాత్రి 26 ఫిబ్రవరి తారీఖున, ఏ రోజు 26వ తారీఖున ఉదయం 5:15 మొదలవుతుంది. కాబట్టి ఆ సమయం ముందు నుంచే మనము స్నానం ఆచరించవచ్చు. ఆ సమయం ముందు నుంచే మనము ఫాస్టింగ్, ఒక్క పొద్దులు అనేది ఆ 5:15 నుంచి మొదలయ్యేసి అది సమయం రాత్రి మనం దీపారాధన చేసిన తర్వాత ఆ ఒక్క పొద్దు విడవచ్చు. అంటే 6:50 తర్వాత ఒక్క పొద్దు విడవచ్చు. సాయంత్రం నైట్ ఒక్క పొద్దు లేకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. కాబట్టి పాలు, పళ్ళు ఇవి తీసుకునేదానికి బాగుంటుంది. అలానే వేడి పాలు తీసుకోవడం మరీ శ్రేష్టం అందరికీను. అలానే స్వామివారికి, అమ్మవారికి సాయంత్రం నైవేద్యంలో మీరు చక్కెర పొంగలి లేదా వడలు లేదా పాలు కాగపెట్టి చల్లార్చి దానిలో పట్టిక బెల్లం వేసినటువంటి లేదా తేనె వేసినటువంటి పాలు సమర్పించినట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి, మీకు ఉన్న పలంగా డబ్బు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి. ఏదైతే ఈ ఫిబ్రవరి మాసం 26వ తారీఖు వచ్చేటువంటి మహాశివరాత్రి 2020 సంవత్సరం వస్తుంది. కాబట్టి ఇక్కడ దగ్గర సమీప దూరంలో ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో అక్కడ మీరు దర్శనం చేసుకుంటే కూడా మీకు పుణ్యం వస్తుంది. అలానే మీకు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో మనం అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తించండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. శివారాధన అందరూ చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.